వచ్చిన ప్రార్థనతో ముందు వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. అత్యున్నతమైన సింహాసనంపై ఆశీర్వదించిన నీకేదైనా ప్రభావమైతే అయోగ్యమైనదిగా నీ యోగ్యమైనటువంటి ప్రభావంలో కేవలం నింపబడండి. సేవా నిపుణులతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మ ప్రభుత్వం నింపండి. ప్రభావ మేము కాదు కానీ మీ మాటలు అందించమని అలా మేము నేర్చుకోవడానికి మీరు మాతో మాట్లాడాలని అలా మీరు మా ముందుని మాతో మాట్లాడాలని మమ్మల్ని బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నా ఉన్నా అడిగి వేడుకొని తండ్రి ఆమేన్. ఈ సమయంలో 5వ మాట చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూసుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుగా గుర్చున్నాను. అయితే 5వ మాటగా నేను దప్పిగా గుర్చున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు పలుకుతున్నాను. ఇంకొక కొంచెం ముందుకు వస్తే లేఖనములు నెరవేరునట్లు. ఏంటి లేఖనం? మనము ఉదయం నుంచి వింటూనే ఉన్నాం కదా. అందులో సగం మాటలు లేఖనం అంటే లేఖనం అనే పదం చాలా చోట్ల వస్తుంది. ఏంటి లేఖనం? ఎవరికైనా తెలుసా? లేఖనం అంటే ఏంటి? ఎనిబడి ఎవరైనా చెప్పచ్చు. అసలు లేఖనం అంటే ఏంటి? మేడం మీరైనా చెప్పగలరా? లేఖనం అంటే ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి మాటలో ఆయన జననం మొదలుకొని మరణం వరకు లేఖన ఆధారంగానే వచ్చాడు కదా. లేఖనాన్ని బట్టి ఆయన ఉపమానాలు చెప్పాడు. లేఖనాలను బట్టి ముందుకు వెళ్ళాడు. లేఖనం ప్రకారమే సులభంగా మాట్లాడుతున్నాడు కదా. లేఖనాలను బట్టి చెప్తున్నాడు ఆయన. ఆయన సొంతంగా ఏమి చెప్పడం లేదు. లేఖనం లేఖనం లేఖనం. అసలు ఏంటి లేఖనం అంటే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి. ఆ తండ్రి ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఇల్లు గొప్ప ఇల్లు కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ అతనికి అవ్వదు. కానీ ఏమనుకుంటాడు అతన్ని? నేనైతే కట్టుకోలేకపోయినాను, కానీ ఎవరు కట్టుకోవాలని ఆశపడతారు? తన పిల్లలు దాన్ని కట్టుకోవాలని ఆశపడతారు కదా. ఏ తల్లిదండ్రులైనా అలాగే ఒక తల్లి ఉందనుకోండి, ఆమె చేయలేని జాబ్ ఏదైనా ఉందనుకోండి. ఆ రోజుల్లో జాబ్ చేయాలని ఆశ ఉన్నా చేయలేని స్థితి. కానీ వారు ఏమనుకుంటారంటే తమ పిల్లలతో అది నెరవేర్చుకోవాలనుకుంటారు కదా. అదే అలా ఇప్పుడు ఏదైనా కానీ మనం చేయాలనుకొని చేయలేని అది మన పిల్లలు చేయాలనేది. ఒక 3 ముక్కల్లో చెప్పాలంటే ఇక్కడ లేఖనం అంటే ఏంటంటే తండ్రి ఆజ్ఞాపించాడు, ప్రవక్తలు రచించారు, యేసుక్రీస్తు నెరవేర్చుకోవడానికి తెచ్చాడు. ఇదే లేఖనం. ఏంటి? తండ్రి ఆజ్ఞాపించాడు, ప్రవక్తలు రచించారు, ఆయన కుమారుడైన క్రీస్తు దాన్ని నెరవేర్చాడు. తండ్రి లేఖనం ఎక్కడ మొదలైందో తెలుసా? ఎవరికైనా బైబిల్లో లేఖనం ఎక్కడ మొదలైందో తెలుసా? లేఖనం ఆది కాలంలోనే మొదలైంది. ఈ యొక్క లేఖనాలు క్రీస్తుని గూర్చిన లేఖనాలు అనుకుంటే ఏదో కాదు. క్రీస్తుని గూర్చిన లేఖనాలు ఆది కాలం అంటే ప్రారంభంలోనే మొదలవుతుంది. ఏమంటే అతడు నిన్ను తల మీద కొట్టు, నీవు పాదం మీద కొట్టేది. ఇంకొక లేఖనం ఎవరి గురించి? యేసు ప్రభువు లేఖనమే. ఇది కూడా లేఖనమే. అది కూడా ఆదిలోనే, ఆది కాలంలోనే, మొదటిలోనే యేసు ప్రభువు గురించి లేఖనం. ఏంటంటే మనిషి పాపం చేసి మరణాన్ని సంపాదించుకుంటే ఒక వ్యక్తి రావాలి, ఒక వ్యక్తి మరణించాలి, ఒక వ్యక్తి ఇలా జీవించాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని తండ్రి అక్కడ ఆజ్ఞాపిస్తే ప్రవక్తలు వరసగా రచించుకుంటూ వచ్చినవే ఈ యొక్క లేఖనాలు. ఏంటివి? లేఖనాలు ఆది కాలంలో ప్రారంభమయ్యాయి. అయితే ఇది కాలంలో వృద్ధాపంలోకి వద్దాం. ఇది ఇక్కడ ఏమంటున్నాడు? నేను దప్పిగా కొలుచున్నాను. మామూలుగా అయితే ఆయనకి చాలాసార్లు వింటాం కదా, ఆయన జీవితంలో ఊట కదా, ఆయన దాహం వేయదు, ఆయన ఊటనిచ్చాడు, ఆయన జీవాహారం అయినాడు, ఆయన కాకుండా
సిలువలో ఆయన నేను దప్పిగా కొని ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఏంటి దాహం? అసలు ఎందుకు ఈ దాహం? ఆయనలో ఈ దాహం ఏంటో తెలుసా? ఒకసారి మనం యెషయా 53:11 ఆఖరి లైన్ చదువుకుందామా? యెషయా 53:11 ఆఖరి వచనం చదువుతున్నాను. అనేకులను నిర్దోషులుగా చేయును. ఆయన దాహం ఏంటంట? అనేకులను నిర్దోషులుగా చేయడమే ఆయన దాహం అంట. అంటే ఈరోజు మనిషిలో దోషం ఉందంట. ఏ దోషం అంట? అది దేవుడు చెప్తున్నాడు, కొన్ని దోషాలు ఉన్నాయంట. ఆ దోషాలను నిర్దోషంగా మార్చడమే దేవుడి దాహం అంట. ఏ దాహము? మనిషిని నిర్దోషంగా చూడడమే దేవుని యొక్క దాహం. ఇక్కడ కొంత ఆయన చేసి చూపించాడు కూడా. అలాంటి దాహాన్ని కలిగి ఉండడమే కాదు కానీ ఆ దాహాన్ని తీర్చాడు కూడా దేవుడు. కొంతమంది వ్యక్తులు ఈరోజు ధన ఆశతో, ధన దాహంతో ఉన్నప్పుడు ఆయన ఒక్క మాటతో ఆ దాహాన్ని తీర్చేశారు. ఎవరు ఉన్నారు చిన్నప్పుడు? ఎవరు ఆ వ్యక్తి? ఒకసారి మనం లూకాసు 19:19 వెళ్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తారు మనకు, పొట్టి జక్కయ్య కదా. ఆయన ధనదాహం ఉన్న వ్యక్తి. ఆయన ఒక సుంకం వసూలు చేసుకునే వ్యక్తి, డబ్బనే ఆశ కలిగిన వ్యక్తి. 2 రూపాయలు వడ్డీ తీసుకోవాల్సింది 10 రూపాయలు తీసుకున్నారు. ఇస్తానన్నాయి వదలకుండా వస్తువులన్నీ పట్టుకొని చేసుకునేవాడు. ఎంత పిచ్చిందంటే అతనికి వాళ్ళు ఏడుస్తున్నా వదలకుండా, అంటే ఆ యొక్క దాహం గురించి అనేకులు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు, ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు, డబ్బు కట్టుకోలేక. అలాంటి దాహాన్ని కలిగిన వ్యక్తి యొక్క జక్కయ్య. అలాంటి వ్యక్తితో ఒకే మాట అన్నాడు, జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్న ఒక్క మాటతో అతని దాహం తీరిపోయింది. ఒక్క మాటతో అతని దాహం తీరిపోయింది. అంతవరకు తన మోహంతో కలిగిన, తన ఆశతో కలిగిన, తన దాహంతో కలిగిన జక్కయ్య ఏమైపోయాడో తెలుసా? మార్పు పొందాడు. ఏం పొందాడు? మార్పు పొందాడు. ఆ మార్పు ఎక్కడికి దారి తీస్తుందంటే అతను తీసుకున్నది ఒకటైతే, నేను ఇస్తానంటున్నది 4. నేను ఎవరైతే అన్యాయంగా ఏది తీసుకున్నాను 400 తిరిగి చేస్తానంటున్నాడు. ఇది ఎలా సాధ్యమైందంటారు? ఆ దాహం, దేవుడు దాహం ఏంటో తెలుసా? ఆ యొక్క ధన దాహాన్ని తీర్చవేయగలిగినటువంటిది. ఆ యొక్క జక్కయ్యను యేసు ప్రభు నిర్దోషంగా చూడాలనుకున్నాడు. అతను నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కదా. ఈరోజు మన ప్రాంతంలోకి ఒక వ్యక్తి వచ్చాడనుకోండి, ఎంపీలోనో లేదంటే ఒక సీఎం వచ్చాడనుకోండి, ఎన్నో లక్షల మంది జనం వస్తారు కదా. ఆ యొక్క లక్షల మంది జనంలో నువ్వు కనిపిస్తావా? మనం కనిపిస్తావా? ఎక్కడుంటామో కూడా తెలియదు. అలాంటప్పుడు వచ్చి ఒక వ్యక్తి వచ్చి నిన్ను పేరు పెట్టి పిలిస్తే నీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఊహించుకుందాం, కొన్ని లక్షల మంది కూడిన చోటికి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి జీవమ్మా నన్ను నిలిచాడనుకోండి, నాకు వ్యక్తులు వచ్చేసి ముంచే కట్టేస్తాను ఫస్ట్ కదా. అంతమందిలో నిలిచాడంటే ఆ ఘనత నాది అనుకొని పైకి ఎక్కేస్తాను, అంత సంబరపడిపోతాను. అలాగే ఆయన పిలిచిన ఒక్క మాట, ఆయన చెప్పిన ఒక్క మాట జక్కయ్యలో మార్పును తెచ్చింది. దేవుని ఆశ కూడా అదే. ఆయనతో ఉన్న ధనము దాహాన్ని తీసి నిర్దోషత్వాన్ని జక్కయ్యకు పోవాలనుకున్నావు. అందుకనే దేవుడు అక్కడ అబ్రహాం ఆ జక్కయ్యను పిలవగానే అతనిలో మార్పు కలిగింది. అలాగే ఇంకొక వ్యక్తిని చూద్దామా? వ్యభిచార దాహం కలిగిన ఒక స్త్రీ ఉంది గ్రంథంలో. ఆమెను కూడా ఆయన మాట్లాడిన ఒకే మాట, ఆయన ఆ దాహాన్ని కూడా తీర్చేశారు. ఏ దాహం అంట? వ్యభిచారమైన దాహం. ఈరోజు చాలా మందిలో ధన దాహం ఉందంట. మనకి ఎన్ని మాటలు చెప్తున్నా వినబడడం లేదు, ఎన్ని వాక్యాలలో మాట్లాడుతున్నా వినబడడం లేదు. ఎంతమంది దేవ సేవలో వచ్చి వాక్యాలు ప్రకటిస్తున్నా మనకు చెవికి ఎక్కడం లేదు. కానీ అక్కడ ఉన్న జక్కయ్య ఒకే మాటే, ఒక్క మాట నిర్దోషంగా మార్చేసింది. ఈరోజు మనం నిర్దోషంగా మారాలంటే ఒక్క మాట చాలు దేవుడి. కానీ ఆ మాట నువ్వు అనుకుంటున్నావా? ఆ దాహం నీలో ఉందా? దేవుడు ఆ దాహం కలిగిన వ్యక్తి అతను దాహంతో ఉన్నాడని తెలిసి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీలో కూడా దాహం అనేది ఉండాలి. ఏ దాహం తెలుసా? నేను మార్పు చెందాలి అనే దాహం మాట్లాడతారు. ఇక్కడ ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు అతను రక్షింపబడ్డాడు. అలాగే వ్యభిచార దాహంతో ఒక స్త్రీ ఉంది. యోహాను సువార్త
చేయని వాళ్ళు ధైర్యంగా ఏ టైమైనా తిరుగుతారు కదా. తప్పు చేయని వాళ్ళు ధైర్యంగా తిరుగుతారు. కానీ తప్పు చేసే స్త్రీ బయట రావాలంటే అనేక మాటలు ఎదుర్కోవాలి కదా. కనిపించిన ప్రతి ఒక్కరితో అనిపించుకోవాలి. కాబట్టి ఎవరు లేని సమయం చూసిన స్త్రీ బాధలకు వస్తున్నప్పుడు ఆమె దాహం దేవుడికి అర్థమవుతుంది. ఏ దాహము? ఆమెలో మానవ దాహం ఉంటే యేసయ్యకు ఆమెను నిర్దోషం చేయాలని దాహం ఉంది. ఆ యొక్క దాహం ఉంది కాబట్టి ఆమె ఒక్కటే మారకుండా ఆ యొక్క ఊరి ప్రజలందరినీ దేవుడి వైపు నడిపించింది. ఎంతమంది తెలిసిన ఆమె వ్యభిచార స్త్రీ ఆ యొక్క బాలులకు వచ్చింది. ఆమె ఆశ ఏమో, ఆమె ఆశ లేకపోతే మెస్సయ్య వస్తాడు అని విన్నాను అంటుంది. అంటే ఆమె వాక్యం తెలుసలే కదా. వాక్యం తెలుసు కాబట్టి కదా మాకు మెస్సయ్య ఒక వ్యక్తి వస్తాడు, మాకు ఇవన్నీ బోధిస్తాడు అని చెప్పారు అని అంటే ఆమె వాక్యం వింటోంది. ఆమె తప్పు చేసే స్త్రీ అయినా ఆమె వాక్యం వింటోంది కాబట్టి ఆమెను దర్శించాలనుకున్నాడు, ఆమెను నిర్దోషంగా చేయాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకని ఆమె దగ్గరకు వచ్చాడు. యేసే వచ్చాడు, ఆమె వెళ్ళలేదు. జక్కయ్య దగ్గరికి ఏ రీతిగా అయితే యేసే దిగొచ్చాడో అదే రీతిగా ఆ యొక్క స్త్రీ దగ్గరకు కూడా దేవుడే వచ్చాడు. వచ్చి ఆమెతో అంటున్నాడు, నేను ఇచ్చే జీవజలం వేరే ఉంది. అలాగే ఆయన కొన్ని మాటలు ఆమెతో మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఆమె యొక్క జీవితాన్ని గురించి దేవుడు వివరిస్తున్నప్పుడు 5 మంది నీకు వినిపిస్తున్నారు, ఇప్పుడున్న వ్యక్తి నీ భర్త కాదు అని ఆమె గురించి చెప్తున్నాడు. ఆమె ఆత్మ ఆమెను ప్రశ్నించిందేమో. అందుకే ఒక్క మాటతో ఆమె మార్పు పొందేసింది. మార్పు పొందడమే కాకుండా ఆమె ఆ మార్పులో జీవించింది. మార్పులో జీవిస్తూ ముందుకు సాగింది. ఇక ఎన్నడూ వ్యభిచారంలోకి వెళ్ళలేదు. జక్కయ్య తిరిగి ఎన్నడూ దాహంలోకి వెళ్ళలేదు. అలాగే ఆ స్త్రీ ఆ యొక్క ఆత్మను సంపాదించుకుంది. ఆ దాహము ఆమెలో ఉంది కాబట్టి అనేకులు నడిపించింది. ఈరోజు ఈ దాహాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ దాహాన్ని మన నుంచి ఆశిస్తున్నాడు. ఆయన శిలువలో నేను తప్పికొనుచున్నాను అని అంటే ఊళ్ళే ఎప్పుడో రాత్రి నుంచి సిలువ వేశారు కాబట్టి కొట్టాడు, తింటారు, హింసించారు, దూషించారు, ఆయన్ను కిందికి దొబ్బేశారు కాబట్టి ఎవరికైనా నీళ్ళు దాహం వేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును కూడా దాహం వేసింది అని అనుకుంటున్నాం. కానీ ఆయన దాహమే లేదు. ఆయన మరణిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన దాహం గురించి మనకు వివరిస్తున్నాడు. ఎందుకంటే ఆ దాహాన్ని ఈరోజు నువ్వు కూడా కలిగి ఉండాలి. నేను కలిగిన ఈ దాహాన్ని ఈరోజు మనందరూ కలిగి ఉండాలి అనేది ఆయన ఆశ. ఆయన ముందు కొద్ది సమయమే, ఆ సమయంలోనే ఆయన చిత్తాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఇక టైం అయిపోతుంది, ఆయన సమయం అయిపోతుంది. ఇక కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు దేవుడిగా భూమిని అనేక ఒక లోకాన్ని నుంచి మరణించాల్సిన సమయం వచ్చేసింది. కానీ ఆయన ఆ సమయంలో కూడా ఏం చేస్తున్నాడు? ఇంకా అనేక నిర్దోషంగా కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు దిలీప్తో ఒక మాట అన్నారు, గుడ్ ఫ్రైడే అంటే దేవుడు నమ్మిన పిల్లలకేనా కదా. ఈరోజు బయట అనేక గుడ్ ఫ్రైడే అంటే దేవుడు నమ్మిన ఈరోజు క్రిస్టియన్స్ అని అనుకుంటారు. కాదు, ఇది ప్రతి మానవాళి కొరకు ఆయన చిందించిన రక్తం కాబట్టి ప్రపంచానికి గుడ్ ఫ్రైడే, ప్రతి మనిషికి గుడ్ ఫ్రైడే. క్రిస్టియన్స్ మాత్రమే కాదు, దేవుడు నమ్మిన వాళ్ళకి కాదు, దేవుడిని నమ్మని వారికి కూడా గుడ్ ఫ్రైడే. ఎందుకంటే ఆయన నమ్మిన వారి కోసం రక్తాన్ని చిందించాడు, నమ్మని వారి కోసం కూడా రక్తాన్ని చిందించాడు. కాబట్టి గుడ్ ఫ్రైడే అది ఆ యొక్క దాహము ఆ స్త్రీ యొక్క ఏ రీతిగా అయితే తీర్చబడిందో, ఆ యొక్క దాహము ఆయన ఏ రీతిగా అయితే చూపిస్తున్నాడో అలాగే మనము కూడా ఏ దాహం కలిగి ఉన్నామని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ దాహాన్ని కలిగి ఉన్నావు? నేను చూపించాను. ఎందుకంటే ఆయన చెప్పలేదు, దాన్ని చేసి చూపించాడు. జక్కయ్య దగ్గర ధనదాహం ఉన్న వ్యక్తికి దాన్ని తీర్చి మార్చి నడిపించాడు. వ్యభిచారమైన స్త్రీని ఆ యొక్క దాహంలో వ్యభిచారమైన ఆ యొక్క దాహం ఆమెలో నుండి దాన్ని తీసివేసి నిత్య జీవముని దాహాన్ని ఇచ్చేశాడు. అలాగే శిష్యులకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన మొదటగా వెళ్తున్నది ఎవరిని? శిష్యులని. ఆయన ఆ శిష్యులు కూడా అనేకమైన ఆత్మలు రక్షించడానికి తాను దాహస్తులై దాహంతో ముందుకు సాగాలి. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి అనేకులకు సువార్త ప్రకటించడానికి దాహంతో పరిగెత్తుకొని వెళ్ళాలి. అది ఆయన దాహం. యేసుక్రీస్తు ప్రభు యొక్క దాహం అది. ఈరోజు మన నుండి ఆయన నీకు ఏ దాహం కలిగి ఉన్నావు? ఏ
ఒక వృద్ధాప్యంలో ఒక ఆమె కనిపిస్తుంది. ఆమె 18 ఏళ్ల నుండి వంగిపోయి ఉంది. ఆమెలో దయ్యం ఉందని దేవుడు చెప్తూ ఆమె బలహీనత నుండి ఆమె విడుదల పొందాలని ఆశపడి అక్కడ విడుదల ఇచ్చాడు. ఒక్క మాటలో దయ్యాలను విడిపించేస్తాడు దేవుడు. ఇక్కడ అనేకమైన మాటలు చెప్పడం లేదు ప్రభు. మనమైతే అనేకమైన మాటలు విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు ఒక్క మాటలో ఎన్నో దాహాన్ని తీర్చేస్తాడు. ఈరోజు మనకి ఏ దాహాన్ని కలిగి ఉన్నాం? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను దప్పికొని ఉన్నాను. ఈ రోజుకి సిలువలో పలికిన నెరవేర్పు ఆ రోజు తీరిపోయింది, కానీ ఆ దాహం ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. ఏ దాహం? ఆత్మల దాహం. అనేకులపై ప్రశంసిపోతున్నారు, అనేకులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ రోజైనా ఒక్క రోజైనా ఇది తప్పు, వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గర పోయి చెప్పగలమా? మనము ఇది తప్పని చేయకూడదు అని చెప్పగలమా? లేదు కదా. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, డబ్బు మోహం కలిగిన వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారు అనుకున్నాం. ఆ వ్యక్తి దగ్గర పెట్టి ఇలా చేయడం ఇది తప్పు అని మనం చెప్పగలమా? చెప్పడం లేదు. అందుకని అంటున్నాడు, మీరు తప్పిక కొనుచున్నాను. ఆయన తప్పిక కొని ఉన్నామో లేదు, తప్పిక కొనుచున్నామో అంటున్నాడు. అంటే ఇప్పుడు ఉన్నాడు తప్పికతోనే. ఆ దాహం ఈరోజు ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలి దాహాన్ని? విని విడిచిపెట్టే మనమా కదా? మనమే విని విడిచిపెట్టిపోయే మనమే తీర్చాలి. నిజంగానే విని పట్టుకునే వాళ్ళం కాదు, విని విడిచిపెడుతున్నాము కాబట్టి మనం తీర్చలేదు. విని పట్టుకున్నప్పుడు ఆ దాహాన్ని మనం తీర్చగలం. ఒక్కరికైనా నీలో ఉన్న ఆత్మను పెంచండి, నీ మాటను అందించండి. ఒక్క ఆత్మ రక్షింపబడినప్పుడు నువ్వు ఏ రీతిలో ఉంటావో తెలియదు, కానీ ఆయన తర్వాత చాలా సంతోషంగా ఉంటాడు. ఆయన ఆ దాహం తీరిపోతుంది. మన దాహం నీళ్ళైతే, మన ఆహారం భోజనం అయితే, ఆయన ఆహారం వాక్యమైంది, ఆయన దాహం ఆత్మలై ఉండాలి. ఎంతమందికి తెలిసిన మాట? ఆయన ఆహారము వాక్యమై ఉంది, ఆయన దాహం ఏమైంది? ఆత్మలే. బైబిల్లో ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీతో అంటాడు. అక్కడ ఆ స్త్రీ పూర్వకి పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు శిష్యులు వచ్చి ఆయన దగ్గర భోజనం చేద్దాం రండి అని అంటే, నేను చెయ్యవలసిన, నేను భుజింపవలసిన ఆహారం వేరే ఉంది అని అంటాడు. అంటే ఏ ఆహారాన్ని ఆయన భుజిస్తున్నానని, ఏ ఆహారాన్ని ఆయన తిన్నాడని, ఇది ఏ రోజైనా ఆలోచన చేస్తున్నామా? మనం తినేదాని గురించి ఆలోచన చేసుకునేది పెద్దదైపోయింది. పొద్దున ఏం చేయాలో, మధ్యాహ్నం ఏం చేయాలో, రాత్రికి ఏం చేసుకోవాలి, మరి రేపు వచ్చేసి ఇంట్లో సరుకు లేవు, ఇంట్లో డబ్బులు లేవు, ఏం చేయాలో, ఇదే ఆలోచనలో మనం ఉన్నాం. కానీ ఆయన అంటున్నాడు, ఆయన వేరే ఆహారం ఉంది, వేరే దాహం ఉంది. వారి కొరకు మీరు సిద్ధపడండి అనే ఈ సంఘాలు స్థాపించాడు. వారి కొరకు మీరు సిద్ధపడండి అనే శిష్యులను తయారు చేశాడు. ఈరోజు మన నుంచి ఆశిస్తున్నది కూడా దేవుడు అదే. ఒక్క ఆత్మలో వారి యొక్క దాహంలో ఉన్నారు, వారికి జీవం లేదు, బలహీనతలో ఉన్నారు. ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయం చూద్దామా? లూకాసు వార్త 13:12 ఎవరైనా చదవగలరా? 12వ వచనం నేను చదువుతున్నాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. ఇక్కడ ఆమె మహిమపరుస్తున్నాము. బలహీనత నుండి విడుదల పొందింది. ఈరోజు మనం బలహీనత నుండి, మన యొక్క పాపం నుండి విడుదల పొందగల నక్షత్రాలు అడుగుపెట్టిన మనము దేవుని స్తుతిస్తున్నామా? ఆయన దాహాన్ని మనం గుర్తెరుగుతున్నామా? ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నామా? ఎందుకంటే దానికి సపరేట్ పాస్టర్లు ఉన్నారు, దానికి సపరేట్ పెద్ద పెద్ద సార్లు ఉన్నారు. ఈరోజు మీకు తెలుసలేదు, ఎంతో మంది దైవ సేవకులు ధన దాహాన్ని కలిగి జీవిస్తున్నారు. నీవు శిష్యులుగా ముందుకెళ్ళకపోతే ఒక రోజు వచ్చినప్పుడు మనకి ఎంత చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు మనకి దేవుడు అనేకమైన మాటలు చెప్పలేదు, కానీ 2 మాటలు ఎక్కువగా చెప్పాడు. మనకి ఆయన మరణించిన తర్వాత చెప్పిన 2 మాటలే. మరణించిన తర్వాత, మరణించక ముందు ఆత్మ గురించి చెప్పాడు, మరణించిన తర్వాత సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అలాగే మీరు వెళ్ళి, ఎవరైతే మీరు వెళ్ళి అన్నారు. పాస్టర్లకు చెప్పలేని మాట పెద్ద పెద్దలాగే ఎంతో స్టేజ్ నుంచి చెప్తున్నారు, అంతర్జాతీయ సువార్తలు అంటారు కదా, అలాంటి వారికి మాట చెప్పలేదు. మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో
మన ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటాం, కానీ దేవుడి పని చేయడానికి మనకు సమయం ఉండదు. నీతులు అయితే కోట్లు చెప్తాను నేను కూడా కదా, నీతులు చెప్పాలంటే చాలా చెప్పగలం మనం ఇంకొక మనిషికి, కానీ దాన్ని క్రియలో చేయడం చాలా అసాధ్యం. అది చేసిన వాడే నిత్యించేవాడే అవుతున్నాడు, ఆ దాహాన్ని తీర్చిన వాడు అవుతాడు. ఈరోజు ఆ దాహాన్ని తీర్చడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం. మన పక్కన ఉన్న వారికి చెప్తాం, ఇది తప్పండి, దేవుడు నాకు బుద్ధి చెప్పమంటుంది, ఖండించమంటుంది, ఒక వ్యక్తిని దేవుడి వైపు నడిపించమంటుంది. ఈ అన్ని దినాలలో నరకానికి పాత్రలో వెళ్తున్న అనేకులను తప్పించడానికి విలువలను దేవుడు పిలిచి ఇన్ని మాటలతో మాట్లాడుతుంటే వీటి ఇక్కడ వినేసి బయటికి వదిలేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇంకా అనేకులు నరకానికి పాత్రలో వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ దాహాన్ని నువ్వు కలిగి ఉండు. నేను ఏ దాహాన్ని అయితే కలిగి ఉన్నానో ఆ దాహాన్ని నువ్వు కూడా కలిగి ఉండాలి అంటున్నావు. ఆయన దాహం ఆత్మని, మన దాహం కూడా అదే అంటారు. కాబట్టి ఈరోజు నుంచి మనం ప్రయత్నిద్దాం, ఒక్క అడుగు ముందుకు వేద్దాం. బిర్యానీ విడిచిపెట్టే వారిగా ఉండగా నడిపించే వైపు ఒక్క అడుగు వేద్దాం. వాక్యం సువార్త చెప్పి నడిపించే వైపు ఒక్క అడుగు వేసామనుకోండి, చాలా వరకు ఒక్క ఆత్మ రక్షింపబడితే వాళ్ళు మరి ఎంతమంది రక్షిస్తారు. అది ఆలోచన చేసి మనము దేవుడి వైపు ముందుకు అడుగుదాం. దేవుడు పరిశుద్ధమైన